ఊరుకుంటావేరా? త్వరగా వెళ్ళి ఏదో ఒకటి చేయరా. ఎదవేటకారాలు ఆపే. పక్కన వేరే బలూన్ ఉందండి తేవటానికి. ఏడు పాప లోపలికెళ్ళు. పనులను పురమాయించాను. పరువు విషయంలో తగ్గే ప్రసక్తే లేదు. అక్కడ దానిలో తప్పే ఉందిరా. తప్పే. రాజు యుద్ధం చేయడు, చేయిస్తాడు. తెప్పిస్తా. నా పరువుని పిల్లాన్ని ఇద్దరిని తెప్పిస్తా. నాకు క్వార్టర్ గిట్ల తెప్పిస్తావా? ఎవడరా నువ్వు? ఇంత పెద్ద బోటుకి చీఫ్ టెక్నీషియన్ ఇడా. అయితే ఏంటి? ఆయన నా ముచ్చట పక్కన పెట్టవా. నాకు 50 రూపీస్ కొట్టు, నీకు మంచి ముచ్చట చెప్తా. ఏంటది? ఇక్కడ ఈ బోట్లా గోవారాజు గడను గలీజ్ గాడు ఆ పిల్లం లేచిపోయిందంట. ఈడేమో రాజు యుద్ధం అని బేకార్ మాటలు మాట్లాడుతుండు. ఆడికి ఇట్లా కనిపించింది అనుకో నువ్వు. ఆ గోవరాజు గారు నేనేరా. అచ్చా నిన్ను నువ్వు నూకోలేవులే. ఓ 50 కొట్టు, నేనే నూకుతా. నేను రే చూడు, ఏ మస్తు చూసినా మిడువా. ఏమున్నది ఇంకా నీ పిల్లం లేచిపోయినాక? లేచిపోలేదురా రంకు పొగడ. నా పరువు ఎగిరిపోతుంటే నా పిల్లం పట్టుకుంది. నా పిల్లం పడిపోకుండా నా తమ్ముడు పట్టుకున్నాడు. తీసుకొస్తాడు. నా పరువుని నా పిల్లాన్ని ఇద్దరిని తీసుకొస్తాడు. నా బొంగు తీసుకొస్తాడు. జరగమ్మా జరుగు. లోపలికి వెళ్ళండి. ఆఖరికి ఇంత కూడా తెగించావా? నేను తెగించడం ఏంటి? అదే తెగిపోయింది. తిప్పరా. ఏంటి తిప్పేది? పోతరకి మీద బందారా లాంచ్ ఆగిపోయింది. దిగండి లాగుద్ది. అటు ఇటు తిప్పి ఆగిపోతే ఏదవగాల. సర్లే ఏడు మేళం మొత్తం కింద దిగండి. ఆ ముసలోడు ఎక్కడ ఉన్నాడు చూడండి. ఆడి వాళ్ళే బోర్డు మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇదిగో పద్దులో ఆగాదు. చూసాడు ఏదో అడిగితే రెండోసారి సంభావన ఇచ్చేవాడుగా. ఏదో ఫిక్స్ చేయాలని రాంగ్ టైం ఫిక్స్ చేసావు. ఇప్పుడు ఈ రాంగ్ ట్రాక్ రెస్పాన్సిబిలిటీ ఎవరు? యాదా ఏం చెప్తున్నా అంటే దరిద్రుడికి దరిద్రం అంతా పాదాలని ఉంటుందట. మరి అప్పుడు నువ్వు ముహూర్తం పెట్టావుగా. మరప్పుడు మీరు పాదం పెట్టలేదుగా. పంతులు గారి మీద చిందులేకరా గోవారాజు. దరిద్రుడు స్నానానికి వెళ్తే గోదావరి కూడా ఎడారైందంట. మండి పడకరా ఎండిపోతావు ఎదవక్క. ముందు ఈ దరిద్రులు తీసుకెళ్లి గోదావరిలో నిమజ్జనం చేయండి. కటన్యా అక్కడ అన్న పిల్ల పెట్టుకుని ఇక్కడ దుకాణం పెట్టేటన్యా. ఒరే శుభానికైనా అశుభానికైనా ముందు మందేరా. నువ్వు వెళ్ళబా. ఇదిగో ఊరికి కొత్త. ఏ ఊరు మంది? గూగులాపురం అని. గూగులాపురమా? అరే గోవరాజు అన్నయ్య మనం లేకపోతే సౌండ్ లేని చైనా ఫోన్ లాగా అయిపోతాడు. మా ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఉన్నా మనం అంటే మ్యాచ్ క్రేజ్లే అన్నికి. హలో, ఏ బజార్లో చచ్చావురా బరి ముఖం వేసుకుని? చెప్పనియా. మరి ఫోన్ ఎత్తడానికి ఎంతసేపు ఏంటి? అదే అనియా టచ్ ఫోన్ కదా, పోతే కానీ లాకూడదు. సరే చెప్పేది విను. మీ వదిన మీ వదిన చచ్చిపోయిందా? చెప్పిచ్చు కొడతా. చెప్పింది నేను. పరువు అని ఒక లగేజ్ తీసుకొచ్చి లాంచి కట్టి చచ్చావు. అదేమో తెగిపోయింది. అది అట్టుకుని మీ వదిన ఎగిరిపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లేచిపోయింది అంటున్నారా? ఈ ఏజ్లో ఎంత టెన్షన్ అవసరమా? యూత్ లీడర్ అనే పదం ఫస్ట్ టైం బూత్ లో వినపడుతుందిరా. నువ్వు కంగారు పడకనియా. ఈ కట్ట పెంటర్ అయితే గాలి కూడా యూ టర్నింగ్ తీసుకుని వచ్చేస్తది. గాలిని ఏం చేసుకుంటారా? గాలి నా కొడక. వాళ్ళిద్దరం తీసుకురా. మంచిది. అన్నా పద వద్దు ఎత్తుకుదాం. ఎవడరా నువ్వు? అదేంటన్నయ్య అంత మాట అని. సో అన్నకి నువ్వు కట్టకపోతే నేను నీకు కట్టమన్నాయా? నువ్వు సూపర్ రా తమ్ముడు. చలో ఆపరేషన్ బెలూన్ స్టార్ట్స్. అనయ్య మరి బిల్లు మనం చెప్తే చెల్లు. రే గోవరాజ్ అని అకౌంట్ లో రాసుకోరా. నీ పేరేంటి తమ్ముడు? తమ్ముడిని మించిన పేరేమంటారు అనయ్య? ఇక్కడ టచ్ చేసావు తమ్ముడు. థ్యాంక్ యూ అనయ్య. చలో వైషు జాగ్రత్త. ఏ వైషు వైషు ఆగు. నువ్వు రావనుకుని చాలా హ్యాపీగా ఉన్నాను కార్తీక్. ఏంటి? మనసిచ్చిన వాళ్ళ దగ్గర నటించలేం. నాకు నటించాల్సిన అవసరం లేదు. నీకలా అనిపిస్తే అది నీ ప్రాబ్లం. ఇదిగో నీ కోపం నాకు అర్థమైంది. అరే నా బాధ కూడా అర్థం చేసుకో. నిజంగా నీకు అంత బాధే ఉంటే నేను ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. నా మాట విను. వదిలే కార్తీక్, నాకు ఇంకోపిక లేదు. అరే వైషు ఆగు, చెప్పేది నీకే. మొదటిసారి నువ్వు అబద్ధంలా పరిచయమైనా నాకు ఆనందాన్ని పరిచయం చేశావు. నువ్వు వెళ్ళిపోయాక నేను నిన్ను మిస్ అవ్వలేదు, నన్ను నేనే మిస్ అయ్యాను. ఆ రోజు గుడిలో కలిసి నన్ను పెళ్లి చేసుకుంటావని అడిగినప్పుడు నాకు ఒకటే అనిపించింది. మన ఇద్దరు కంట్లో కన్నీరు సాక్షిగా దేవుడు మన ఇద్దరం కలిసి ఉండాలని రాసి పెట్టాడు. అలాంటిది వాడితో బతికేద్దామని ఎలా సరిపెట్టేసుకున్నావే? నిజానికి మన పెళ్లి ఎప్పుడో జరిగిపోయింది. నేను చేసిన తప్పల్లో ఒకటే, ఆ రోజు మత్తులో ఉండడం. ఒప్పుకుంటాను. అరే నాకు ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వకుండా నువ్వు ఇంకా పెద్ద తప్పు చేస్తున్నావు. ఇదిగో మన తప్పులకి ముగింపెల్లా ఒకటే, మన ఇద్దరం ఒక్కటవ్వడం. దానికి టైం అయిపోయింది కార్తీక్. ఇప్పుడు వాడు వస్తాడు, వెతుకుతాడు, నన్ను తీసుకెళ్తాడు. అక్షింతలు వేసి భోంచేసి వెళ్ళు. ఒక్క మాట చెప్పు,
ఆ గోవరాజు గడే వచ్చి నిన్ను నా చేతిలో పెట్టి నా మేనకోడిని పెళ్లి చేసుకో తమ్ముడు అని చెప్పేటట్టు చేస్తాను, సరేనా? ఏంటి? పద తీసుకెళ్ళి వారి దగ్గర వదిలేస్తాను. వెళ్ళి పెళ్లి చేసుకొని పిల్లలు కను. మీకే కొడుకో పుడితే వాడు నా పేరు పెట్టుకుంటాడు, అప్పుడు ఇంకా బాగుంటుంది. చిన్ని నువ్వు తిరిగి వచ్చాక నాలో భయం పోయింది. నువ్వు వెళ్ళిపోతుంటే నా ప్రాణం పోతున్నట్టుందిరా. హలో, అగ్నిదేవుడు మనకి ఫేవర్ ఉన్నాడు బ్రో. కొద్దిగా ఆయిల్ కావాలి బ్రో. బయట బళ్ళు ఉన్నాయి కదరా. అదే అది ఎప్పుడు అమ్మేశాంగా. నెక్స్ట్ ఐటమ్ ఏంటో చెప్పు బ్రో. అమ్మని బాగా అడ్వాన్స్డ్ ఉన్నారు. విఘ్నం లేకుండా యజ్ఞం జరగాలి. ఏది దొరికితే అది దంపారు తప్పండి అంతే. ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఇదేంటి ఒడ్డుకి ఎలా కొట్టుకొచ్చానప్పా? అవునా? పులనుకుని భయపడి బయటేసేవారు దరిద్రుడు. అలాగా? ఇదేంటి చేపల మాట్లాడి నాతోటి? ఒరే ట్యాంక్ ఫుల్ చేయరా. సరిగ్గా పోయా. ఇది గోవరాజు బండి తెలుసుగా, కోనసీమకే కింగ్. ఏ కింగ్ అయినా రీడింగ్ ఒకటే. ఒరే ఈ తివెక్కం వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఓడు పంచలేస్తున్నాడు. అది సరిగ్గా తమ్ముడు ట్యాంక్ ఫుల్ చేయించా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఒరే నువ్వు గోవరాజు అకౌంట్లో వేసుకోరా. ఏంటి తమ్ముడు ఇది? ఇదే వదిన తీసుకెళ్తున్నానయా. దిక్సూచే అంతకని గొప్పదనియా ఆండ్రాయిడ్. తమ్ముడు నాకు పెద్ద రాయుడు చిన్న రాయుడు తప్పితే ఆ ఫ్యామిలీ నుంచి ఒకటి టచ్ లేరురా. అక్కర్లేదనియా, నేను గైడ్ చేస్తాను కదా. ఇదిగో అప్పుడే గాలిలో చూపిస్తుంది. తమ్ముడు కట్టప్ ఇక్కడ గాలికి కూడా గేలం వేస్తా. సూపర్ నువ్వు ఎక్క. అది రైట్ రైట్, వదిన దొరికేసింది పనే. వైషు నువ్వు చాలా అందంగా ఉంటావు. నాకు తెలుసు. వైషు నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు. ఇంకేదైనా కొత్తగా ఉంటే చెప్పు. వైషు నీకు ఆకలేస్తుంది. నీకెలా తెలుసు? నీ విషయాలు నాకు అలా తెలిసిపోతాయి అంతే. ఏంటి అంటే నీ ఆకలి తీరింది కదా, మరి హా, మరి మరి అదే మరి పెళ్ళవని కిళ్ళితో సహా వడ్డిస్తా. అది ఇదిగో అలా కాదు, విను. అన్ని ఫోన్ రో. హలో అన్నయ్య, నేను చెప్పే మాట ఏంటో నీ గుండె అయిపోద్ది. అన్నయ్య వదిన దొరికిపోయింది. ఇన్కమింగ్ కాల్ కూడా అంత తొందర ఏంట్రా? గాడ్స్ మస్ట్ బి క్రేజీ. అంతర్వేది టు అమలాపురం. రాజనేవాడు అప్పుడప్పుడు యుద్ధాలు చెయ్యాలిరా ఒక రాజు. లేకపోతే రాజ్యాలు కూలిపోతాయి, రాన్లు ఎగిరిపోతారు. పబ్లిక్ లో పాపులారిటీ పోద్ది. ఒరేయ్ నా పిల్లం దొరకనివరా ముసలోడా. దొరకదా? ఆ పేంతమా లాంటిది. ఆ కొండనకాతలు మనకు నియోజకవర్గం ఏముంది. అబ్బా. అప్పుడు నేను నాటిన నాట్లే ఇప్పుడు నీకు వచ్చే ఓట్లు. రేయ్ ఇదిగో కట్టప్పగాడు ఫోన్ చేశాడు. 15 నిమిషాల్లో తీసుకొస్తాడంట. ఆడెళ్తే దూడపిల్లే రాదు, ఇంకా ఆడపిల్ల ఏమవుతుంది? నమస్తే సార్. నమస్తే. ఫోటోలు చూసారా ఎంత బ్యూటిఫుల్ గా తీసానా? చాలా బాగున్నాయి. ఇల్లు ఫోటో చూసారా? మీ పిల్లం లేచిపోతున్నప్పుడు తీసిన ఫోటో. ఇల్లు చూసారా? మీ పిల్లం లేచిపోతుండగా తీసిన ఫోటో. నంది లేదంట్రా. ఇల్లు ఫోటో చూడండి. ఇల్లు నాన్నగారు మీకు సలహా ఇస్తున్నప్పుడు ఫోటో. ఇల్లు చూసారా? మీరు ఆ సలహాను స్వీకరిస్తున్నప్పుడు తీసిన ఫోటో. కొంచెం పక్క జరగరా. సౌత్ ఆఫ్రికా ఫేస్. అరే ఓ గోవారాజు, నీ పిల్లం పోతే పోయింది కానీ ఆ కట్టబాగానికి ఫోన్ చేసి నాకు ఫుల్ బాటిల్ తెమ్మని చెప్పు. ఏమున్నావు రాబోయ్, ఓల్డ్ విస్కీ మీద వార్నింగ్ లేబుల్ లెక్క. 10,000 పందురా. సరే ఏంటి గోవరాజు గారు, ఒకసారి ఇలా రండి చెప్తాను. ఏంటి పత్యాపారం? పందివ్వండి బాబు, సరైన సమాధానం చెప్పే.
ధర్మపేపులు మమ్మల్ని గెలిపించండి. ఏంట్రా అది? అదేనండి మీ తమ్ముడు పెళ్లి కూతురు తీసుకురావడానికి వెళ్ళాడు కదా, అక్కడ నుండి తిరిగి వస్తారని నేను రారని ఈడు పందెం కట్టుకున్నాం అండి. పందెం ఎంతరా? జస్ట్ 10,000 తీసుకొస్తే 6 గెలిచినట్టు, తీసుకురాకపోతే 4 గెలిచినట్టు. వెళ్ళింది ఎవరు అనుకున్నావు? నా తమ్ముడు. తిరిగి వస్తారా? ఏంటి నిజంగా వచ్చేస్తారేంటి? ఆ, వస్తారంటారా? అవుద్రా, డౌట్ ఏంటి? ఇదేంటిది? ఏయ్, గోదాట్లో నీళ్లున్నాయి, నీ కుళాయి ఆపు. దిక్కులు చూడగరా, దిక్కుమాలినదవా. జోడించి కొట్టేస్తా పనికి మాలినదవాని. కోవా మీ ఇద్దరి మధ్య ఫైర్ చూస్తుంటే మీకు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఉందని నాకు ముందే అర్థమైపోయింది. అయితే ఇక్కడ ట్విస్టింగ్ ఏంటో తెలుసా? హీరోయిన్ కమెడియన్ పడేసింది, కానీ పెళ్లి చేసుకునేది ఎవరినో తెలుసా? ఈ కోవారాజుని, ద హీరో. ఒరే గోవా, నేనేమన్నా పిచ్చనా కొడుకున్నా? అయినా నీలాంటి కమెడియన్స్ విలన్స్ లాగా ఓవర్ యాక్షన్ చేయకూడదురా. పచ్చిగా చెప్పాలంటే ఈ లవ్ స్టోరీకి హీరోని నేను. మధ్యలో దూడితే నీకు వాడికి బ్యాండ్ మేనమే రోయ్. ఎవరు చెప్పారమ్మా మేము కమెడియన్ లేవని? ఉండు, పుల్లిరాజు గారి ఫోన్ వచ్చింది. హలో, మొత్తం అమ్మేసేయండి రా, యజ్ఞం మాత్రం బెమ్మనంగా జరగాలంతే. ఏంట్రా? ఒరేయ్, నేను ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాను రా. అయితే ఒరేయ్, మీ అమ్మమ్మ ఉందా? దానికి అమ్మమ్మ ఫోన్ పెట్టే ఏదవచ్చే. రేయ్, ఎక్కడికి వెళ్తారు? వామ్మో, నన్ను ఎప్పుడు కట్టేసావురా నువ్వు? అరే నీకు ముందే చెప్పాను కదరా నువ్వు కమెడియన్ అని. డార్లింగ్, మన పెళ్లి వీడి ముందే జరుగుతుంది, చూస్తూ ఉండు. థ్యాంక్ యూ కోవా. సో సాడ్. పౌరాలికి పంజరాలికి పెళ్లి చేసే పాడు లోకం. సార్ 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 అవసరమా దరిద్ర పేదవా? మీ 3 బాగున్నాను, మళ్ళీ వస్తాను సార్, వదిలితేనేటి. ఒరే నోకరాజు, అయ్యా ఆడంకిది బాము చూస్తా ఉంటే అనకాపిల్లి అరుసువారి వీధి అనిపిస్తుందిరా. ఒరే అబ్బాయి, అయ్యా అమ్మగారి దేవుర్రా. అనకాపల్లి అరుసువారి వీధండి. తదాస్తు, వెళ్ళి భోంచేయమ్మా. ఒరే నోకరాజు, అయ్యా. చెప్పానా ఈ ఫోటో మన ఫోటో అని? ఒరే గోవరాజు, పంటికి పడవకి తేడా తెలియని పనికి మాలనేదవా, పోయి పెళ్ళాన్ని ఎత్తుక్కో పో. ఒరే ముసలాడా నిన్ను. ఈ ముసలోడు పెట్టే టెన్షన్కి అసలు కూడా ఇమాజినేషన్లో కనబడుతున్నారు. వచ్చావా తల్లి? వెళ్ళు. ఇదిగో నీ ₹1,00,000 ఎక్స్ప్రెషన్ ఆపి లచ్చిందేవులని నా పిల్లం తిరిగి వచ్చింది, తీసుకెళ్ళు. దేవుడు రకరకాలుగా పుడుతుంటాడు అంటారు, అది నిన్ను చూస్తే నిజం అనిపిస్తుంది తమ్ముడు. నేను నీ బంటున్నానయ్యా. నీ ఫోటోని గుండెల మీద ప్రింట్ చేసావు. యు ఆర్ గ్రేట్ తమ్ముడు. ఒరే నెల తక్కువ నా జనక, నా పిల్లం తిరిగి వచ్చిందిరా. ఒరే నోకరాజు, అయ్యా ఈడికి వచ్చిందే తెలుస్తుంది, ఫ్యూచర్ ఏటో తెలియట్లేదు ఈ ఎదవకే. జోడించుకోటే తీసుకెళ్ళండి. అదేరా పంకజం మేళాన్ని పురమాయించు. నువ్వు పెద్ద పులి నువ్వు. హలో పిల్ల, గోవరాజు గారు కనబడ్డా? ఒరే దరిద్రుడా, ఇక్కడే ఉన్నాను రా. హలో గోవరాజు, నీ పిల్లం మళ్ళా తిరిగి వచ్చిందంట కదా, మళ్ళీ ఒక 50 రూపీస్ ఇస్తావా? 50 ఏంట్రా, నీ కోసం ఫుల్ బాటిలే పురమాయిస్తాను. అరే ఓ అవులా మల్లేష్, నన్ను ఏమన్నా బిచ్చపోవడం అనుకున్నావురా? ఇంత పెద్ద బోట్కి చీఫ్ టెక్నీషియన్ నేను, అయినా ఈడు 50 రూపీస్ అడితే ఫుల్ బాటిల్ అంటుండేంద్రా బై. ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ఏమండి గోవరాజు గారు, పెళ్లి కూతురు తిరిగి వచ్చిన సందర్భంగా మీ కాపురం 10 కాలాల పాటు పచ్చకుండాలని పచ్చిమిరకలతో పచ్చడి చేశానండి. వద్దే అబ్బేయండి, మీకు పిచ్చ పిచ్చగా నచ్చకపోతే చెప్పించుకోటేస్తానండి. ఏమన్నాయినా ఒరే ఈ వంటలేంటి, ఈ ప్రయోగాలేంట్రా? ఒక పని చేయరా, ఈ ప్రయోగాలని మా ముసలోడి మీద ప్లాన్ చేయి. అలా ఎలా కుదురుతుందండి? పెసర ఐటమ్స్ అన్ని పెళ్లి కొడుకే. ఈ పచ్చడి ముచ్చట్లని పక్కన పెట్టుర్రా, ముందు నా 50 రూపీస్ సంగతి ఏందో చెప్పుర్రి. ఒరే అడగటానికి నీకు సిగ్గులేదురా? సిగ్గా? అచ్చా 50 ఇయర్స్ వచ్చినాయి, నువ్వు పెళ్లి చేసుకోగా సిగ్గు లేదు కానీ 50 రూపీస్ అడిగిందని సిగ్గు అంటావన్నాను. ఇస్తావా లేకుంటే గోదాట్లేసి నూకుమంటావా? రే చూడరా అమ్మా పడుతుంటేనేమో. తమ్ముడు భలే టయానికి వచ్చావు. కొన్ని దుష్ట శక్తులు నన్ను డిప్రెషన్లోకి నెట్టేస్తున్నాయి. అర్జెంట్గా మనం సెలబ్రేషన్ మూడ్లోకి వెళ్ళకపోతే
నేను చచ్చిపోయేలా ఉన్నాను. అరే నువ్వు ఎందుకన్నా ఎంత టెన్షన్ అవుతావు? నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను. పద. హే ఫోక్స్, స్కిట్ రెడీయా లేకపోతే ఇంకా రిహార్సల్ మూడ్లోనే ఉన్నారా? మూడ్ ఆఫ్ లో ఉన్నాం బ్రదరు. ఏ ప్రైమ్ టైంలో స్లాట్ ఇస్తే పందుల పెంపకం వేసుకున్నాడట నీలాటోడే. ఎత్తుకెళ్ళి హ్యాపీగా ఉండమని పంపిస్తే పట్టుకొచ్చేవాడు బెదరా. నేను వైశుని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతే నన్ను అడిగే వాళ్ళు ఎవరు ఉండరు బ్రదర్. అలానే తనకు నా అనే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. అమ్మా నాన్న తనని అప్పగిద్దలతో పంపించినప్పుడే తను ఆనందంగా ఉండగలదు. ఇప్పుడు చెప్పండి బ్రదర్, తన ఆనందాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవడం కరెక్టా, లేక అందరినీ ఒప్పించి తీసుకెళ్ళడం కరెక్టా? నువ్వు చెప్పిన దానిలో అర్థం ఉంది బ్రదర్, కానీ అంతకన్నా ఎక్కువ రిస్క్ కూడా ఉంది. ఎందుకంటే గోవారాజు గారు అంత ఈజీగా వదలడు. అది నేను చూసుకుంటాను బ్రదర్, దానికి మీ హెల్ప్ కావాలి. నువ్వేం అడగక్కర్లేదు బెదరా, మనం చూసుకుంటాం కదా. థ్యాంక్స్. లెట్స్ స్టార్ట్ ఆపరేషన్ గోవారాజు. ఏవైనా అదృష్టం అంటే మన వైషుదే. అంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత తిరిగి రావడం అంటే మామూలు విషయం కాదు. అవునక్క, కుర్రోడెవడో గాని ప్యానాలకు తెగించి తీసుకొచ్చాడు, లేకపోతే ఏమోనో. అదే గోవరాజ్ చూడు, గంట స్తంభంలో ఎలా నిలబడ్డాడో. రాతను ఎవరు మారుతారు? కంగారు పడికే వయసు. చూడవలసిన గండమంతా ఇప్పుడే చూసేశావు, ఇక అంతా హ్యాపీసే. మీరు పైకెళ్ళి మిగతా ఏర్పాట్లు చూడండి. నువ్వు కూడా వెళ్ళమ్మా. ఏమ్మా, వాళ్ళన్న మాటలు ఒక్కసారి భరించలేకపోయావా? మరి జీవితాంతం నేను సంతోషంగా ఉంటానని ఎలా నిర్ణయించారమ్మా? అర్థం అవుతోందమ్మా, కన్నారు కాబట్టి పెళ్లి చేయాలి. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే, వాడితో పెళ్లి చేయడం కోసమే నన్ను కన్నారా? మీరు బెదిరించారు కాబట్టి ఈ పెళ్లి చేసుకోవట్లేదు. మిమ్మల్ని ఎదిరించడం ఇష్టం లేక చేసుకుంటున్నా. దాని అర్థం భరించడం అని కాదమ్మా, బతకడం మీద ఇష్టం పోయిందని. నీ కూతురుకో మొగ్గుని తెస్తున్నావన్న విషయం మర్చిపోయి నీ తమ్ముడికి భార్యం చేస్తున్నావు. ఈ ఒక్క విషయంలో అక్కగానే ఎందుకు మిగిలిపోయావమ్మా? పర్లేదమ్మా, ఎప్పుడు నీ కళ్ళ ముందే ఉంటాను. కళ్ళు మూసుకొని బతికేస్తానులే నాన్న. ఒరే యాబ్రా చదవా, ఈ టైంలో పాటలేంట్రా? వెళ్ళి బాస్కెట్ పట్టరా. బాస్మతి రైసా? బాస్మతి రైస్ ఇప్పుడు ఎందుకండి? ఏంటనే పిలిచావా? పగ తీర్చుకోవడానికి పాకిస్తాన్ వాడు అక్కర్లేదు తమ్ముడు, ఇలాంటి పనోడు ఒకటి ఉంటే చాలు. నువ్వు వెళ్ళి బేసిని పట్టరా. ఆయ్ భాషంగం అండి, తెస్తానండి. ఆయ్ ఎక్కడ లేని క్రేజీ ఫెలోస్ అంతా నా దగ్గరే చేరతారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే తమ్ముడు, డ్రెస్ ఎలా ఉంది? ఏంటి తమ్ముడు, బాలేదా? చెప్పు, ఇప్పేమంటావా? అన్నయ్య, ఇప్పుడు నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సింది అందం మీద కాదు, అపాయం మీద. అపాయం అనేది గోవారాజు డిక్టేషన్ లోనే లేదు, అపోజిషన్ లో ఉందిగా. గోవారాజు గురించి నువ్వు చెప్పేది? ఆన్ ద వేలో కలిసాడన్నయ్య. ఈ కల్లోలాని కారణం అంతా వాడే. వాడు కల్లోల వెంట తమ్ముడు, తల్లో పెయిన్లు అంటాడు. అందుకే కనబడకుండా టార్చర్ పెట్టేస్తున్నాడు. నువ్వు ఇలానే ఉండు, వాడి గెలుపు వన్ వే అయిపోద్ది. ఇంకా కన్వే కాలేదా? ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఇదిగో తమ్ముడు ఆగాదు, సొల్యూషన్ చెప్పకుండా ఇంగ్లీష్ లో ట్యూషన్ చెప్పి వెళ్ళిపోతావేంటి? నీ పెళ్ళి అవ్వాలంటే వాడిని పక్కనే ఉండాలి. చిచి సాడిస్తేదవా, ఆ నా పక్కన ఉంటావేంటి? సరే నీ ఇష్టం. తమ్ముడు ఆగాదు, నువ్వు చెప్పినట్లే వాడికి ఫోన్ కొడతా, వాడు ఎదురుగుండా నేను నా మేనకోళ్ళ మేడలో తాళి కడతా, విజయకేతనం ఎగరేస్తా. నేను చూస్తా, రాని వాడిని. ఎలా వచ్చావు? 4G వచ్చాక కూడా నీ 3Gకి వచ్చిందేంట్రా? ముందు ఎందుకు పిలిచావో చెప్పించావు. సల్మాన్ ఖాన్ బర్త్డే పార్టీకి షారూక్ ఖాన్ వచ్చినట్లు, బాలయ్య 100వ సినిమా ఓపెనింగ్ చిరంజీవి వచ్చినట్లు, నా పెళ్లిలో గౌరవ అతిథిగా నువ్వు ఉండాలి. హుందాగా ప్రవర్తించి నీ హోదాని కాపాడుకో. రై 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 అంటే వీడు చెప్తే సరిపోద్దా? నేను ఇచ్చే రియాక్షన్ అక్కర్లేదా? వీడికి ఇంకా బొలుపు తగ్గలా. మరి అందుకే కదా బాబాయ్ ఇద్దరిని కలిపి ఒక చోట పెట్టింది. రేయ్, నువ్వు ఇంకా ఈ కోబాగాడి కోపం సరిగా చూడలా. చూస్తావు, చూపిస్తా. పైకి కెమిడియన్ లా కనిపించొచ్చేమో, కానీ లోపల కనపడని కాలకేయుడున్నాడు తెలుసా? కామెడీలు. మరి అందుకే నేను కమెడియన్ అనేది. ఇప్పటి నుంచి నువ్వు నా స్క్రీన్ ప్లే చూస్తావు, చూడు. ఇదేంటి స్క్రీన్ ప్లే దర్శకత్వం అంటాడు? ఏం చూపిస్తాడు ఇంతకీ? బండి అదిగో వదినా. అనయ్య నువ్వు వెళ్ళి వదిన తీసుకొచ్చే. నువ్వు అలా వెళ్ళిపో, నేను జంప్. హలో, చెప్పరా. ఏం చేస్తున్నావు? మేము వదిన ఎత్తుక్కుంటూ తిండి తిప్పలు లేకుండా పెచ్చకొక్కల రోడ్లమ్మడి తిరిగేస్తుంటే నువ్వు మెట్ట మధ్యాహ్నం పట్ట పగలు మందు కొట్టేసి పడుకున్నావా? దరిద్రుడా, మీ వదిన దొరికేసిందిరా. నేను అదే చెప్తుంటా, దొరికేస్తుందని చెప్పానా? దొరికేసింది. చెప్తే నమ్మ అని చెప్పి పట్టుకొచ్చేస్తున్నా. సంబరమాశ్చర్యాలు గురి కాకపోతే నా పేరు కట్టప్ప కాదా? హలో అనియా, ఫోన్ పెట్టాడు, పట్టపగలు దాసింటాడు తేంగరోడు.
ఏంట్రా చేపట్టుకున్నా వదిన కాదు ఏంటి ఆ పట్టుకున్నావు రేయ్ నేనెవరో తెలుసా మఫ్టీలో ఉన్న లేడీ ఎస్ఐని మేము పని మీద తిరిగేస్తాం బిల్లు ఆడాలని అలవా ఎదవెట్టకారం నువ్వు రేయ్ ఏయ్! ఏంటి ఏంటంట నువ్వు నిజంగా ఎస్ఐ అయితే నీ స్కూల్ డ్రెస్ ఏది నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏది ఇక్కడ ఎడ్యుకేషనలిస్ట్ అమ్మా ఫూఫులేందేది ఒప్పుకోడు ఈ కట్టప్ప కట్టప్ప కంటి సూపుతోనే రేపు చేస్తాడు ఎలా ఉందిరా ప్రూఫ్ నిర్భయ చట్టం కింద లోపలికి తోసేస్తే జాగ్రత్త అవునక్య ఈ దెబ్బతో నువ్వు పోలీసు అని ప్రూఫ్ అయిపోయింది ఏంట్రా మళ్ళీ డబ్బులు అయిపోయినాయా? ఆయిల్ అయిపోయింది బ్రో. స్థలాలు పొలాలు మొత్తం అమ్మేయండి ఏం పర్లేదు. ఇల్లు మిల్లు తప్ప ఇక్కడ ఏం లేదు బ్రో. ఒరే అవి మాత్రం అమ్మేయకండ్రా, జస్ట్ తనఖా పెట్టండి అంతే. అలాగే మరి నీ పొజిషన్ ఏంటక్కడ? జస్ట్ లాంచ్ లోకి ఎంటర్ అయ్యా, పులి ఇంకా పంజా ఇప్పలా. ఏ అంత మగమాట? చిపోన్ పెట్టే దరిద్రుడా. ఆపరేషన్ గోవారాజు స్టార్ట్స్. 50 రూపీస్ ఉంటే ఇస్తావా? ఈ బోట్లు అందరు నన్ను ఫ్రస్ట్రేట్ చేసి చంపేస్తున్నారు. నీ దరిద్రం నాకు అర్థమైంది, నీ చెప్పేది 50 రూపీస్ ఇస్తావా? ఎంత కావాలంటే అంత ఇస్తా. సరే చెప్పు. ఈ లాంచీలో కార్తీక్ గాడు ఉన్నాడే, ఆడే ఆ పెళ్లి కూతురు లేపకొచ్చింది. ఈ విషయం గోవారాజు గారికి తెలియక ఆడనే వెనకాలేసి తిరుగుతున్నాడు. ఇదే మ్యాటర్ని లాంచీలో కూర్చున్న ప్రతి ఒక్కరికి నువ్వే టామ్ టామ్ చేయాలి. సరే 50 రూపీస్ దే. 50 రూపీస్ శంకర్మా, 500 తీసుకో. నువ్వు గిట్లేంద్రా భయ గోవరాజు గారి లెక్క 50 రూపీస్ అడితే 500 చేతిలో పెడుతున్నావు అంటే నేను బిచ్చాయని అనుకున్నావురా? ఇంత పెద్ద బోట్ కి చీఫ్ టెక్నీషియన్ ఇడా ఫ్రస్ట్రేషన్ పెంచేస్తున్నారు అందరూ. ఈ గోవరాజు గాడు, ఈ అవుల మల్లేష్ గాడు, గోవరాజు గాడు, గోవరాజు ఏంట్రా అసలు ఏమైతుందిరా బాయ్ నా బోట్ల? అరే ఎవడో కార్తీక్ గాడు అంట పెళ్లి కూతురు లేపుకోబోయిందంట. ఆ విషయం మొత్తం టామ్ టామ్ చేయమంటూ నీ కలిసి గాడు. పెళ్లికి ఎవరిని విలువాలో ఎవరిని విలువదో తెలియదురా ఉల్లిగా. మిస్టర్ కోవరాజ్, ఈ పెళ్లికి మిమ్మల్ని గౌరవ అతిథిగా పిలిపించాం. ముందాగా ప్రవర్తించి మీ హోదాని కాపాడుకోండి. జింగ్ జింగ్. ఏం దొరికిర్రా బాయ్ ఇద్దరికిద్దరు. ఒకడేమో ఉచ్చల చేపలు పట్టేటోడు, ఇంకోడేమో పాయకంలో ఫినాయిల్ తెప్పించేటోడు. ఏంటి నేనా? ఎట్లా పుట్టిర్రా బాయ్ ఇంత గలీజ్ పుట్టుక మీరు? చిచ్చే, అసలు ఈ బోట్లో ఉండాలంటేనే ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. చల్ అప్పుడే అబ్బా, బోటు మెకానిక్ కి ఇంత ఫ్రస్ట్రేషన్ ఉంటే నాకెంత ఉండాలి ఫ్రస్ట్రేషన్? ఒరే గోవాగా, నిన్ను మాత్రం వదలను రోయ్. వస్తున్నాను. రేయ్, శవాలకు ఫోటోలు తీసే ప్రతి దరిద్రుడు సెలబ్రిటీ ఫోటోషూట్కి రావడమే. అసలు క్లోజప్ ఎలా పెట్టాలి, వైట్ షాట్ ఎలా తీయాలి, 2 షాట్ ఎలా తీయాలి, లాంగ్ షాట్ ఎలా తీయాలి, ఇవన్నీ తెలుసుకుని చావచ్చుగా. అలాగే. ఎనీ ప్రాబ్లం బ్రో? చూడు తమ్ముడు, ఫోటోగ్రాఫర్ అంటే ఎలా ఉండాలి? మన నెగటివ్లను మైనస్ చేసి అవతల వాడికి పాజిటివ్ గా చూపించాలి. ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఈ దరిద్రుడు నా పొట్ట మీదే కాన్సన్ట్రేట్ చేశాడు. ఇంత ఖర్చు పెట్టి నా పొట్టను క్లోజప్ లో చూసుకుని కుమిలిపోవటానిక? ఇప్పుడేంటి, నీ పొట్ట చూసి వదిన హర్ట్ అవుతుంది అంతే కదా? దీనికి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఏంటది? బ్రో, నువ్వు లోపం అయితే వదిన దీపం. ఆ లైటింగ్ లో ఎన్ని బొక్కలు ఉన్నా లైట్ అయిపోతాయి. హౌ ఇస్ ఇట్ బ్రో? ఇప్పుడు రే, నువ్వు కెమెరా రెడీ చేసుకో. దీన్నే ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ అంటారు. అర్థమైందా? నేను చెప్తా రెండు. ఎదురే రారా. అది అనే ఇంతేనా? ఐ టు ఐ కాంటాక్ట్. ఐ టు ఐ. అది అరే నువ్వు జూమ్ వేసుకోరా, జూమ్ వేసుకో. ఇంకా ఎంతసేపు రా దరిద్రుడా, చూసి చూసి కళ్ళు లాగేస్తున్నాయి. కవర్ చేయటే కళ్ళద్దలు కూడా లేవు. అంత బాగా ఉందండి మీ స్మైల్లోనే అసలు లోపం ఉంది. అరే, నా స్మైల్కి ఒక నియోజకవర్గమే ఫాలోయింగ్ ఉందిరా. నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అన్నయ్య అర్థమైంది, ఇది దీపం, నేను లోపం, అంతే కదా? ఒరే ఆఫ్రికా, క్లోజ్ తీసే ముందు కొంచెం రేంజ్ మెయింటైన్ చేయి. ఒరే, మాక్సిమం 3 సెకండ్ల మించి ఎక్స్ప్రెషన్ సస్టైన్ చేయలేనురా. రెడీ, తీసుకో. రెడీ, స్మైల్ 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 స్మైల్. తమ్ముడు ఎలా ఉంది? ఏదో మిస్ అవుతుంది అన్నయ్య. ఏం తమ్ముడు, టేక్ ఓకే కాలేదా? ఆడవాళ్ళతోటి వ్యవహారం కదా, నీకు తెలియదేముంది. ఓ పని చేద్దాం, నేను చేసి చూపిస్తాను, నువ్వు ఇక్కడ నుంచి చూడు. ఇది కరెక్ట్. ఓకే. అరే బాగా టైట్ చేసుకోరా. చాలా బుడ్లు చేస్తాను. అన్నయ్య చూస్తా ఉండు, ఐ టు ఐ కాంటాక్ట్. ఓకే ఓకే. ఇంకా తీయలేదు కదా, తీరా ఎదవా, తీ. చెయ్యి. జంట చాలా బాగున్నారండి. మూసుకుని తీరా. తీ. బాబా ఓకేనా? ఓకే సార్. ఓకే. ఇంకోటి చూడు, ఇంకో పోస్ట్ చూడు.
ఒక్క క్లోజ్ మిస్ అయినా నీ శవాన్ని నువ్వే చూస్తావు. తీ అది జూమెల్లు. అర్థమైంది కదా, యాజ్ ఇట్ ఈస్ ఇలా చేస్తే చాలు. ఏరా మీ తింగర్స్ అన్నది సీని వైట్ల సినిమాలు చూడేట్రా? ఆడికి బుర్ర మోకాల్లో ఉంది కాబట్టే నేను దీనికే అంకితం అయిపోయాను రా కోవా. ఆయన ఎంత కడుపు వేసుకొని నా కడుపు నెట్టా పుట్టావురా. ఒరే కోవా, ఏంటని నీ అభిరుచులు నా అభిరుచులు బాగా కలిసిపోయాయి రోయ్. అమ్మగారు ఊరేంట్రా? నువ్వు అందరితో మాట్లాడే నాతో మాట్లాడితే దోలు తిరిగిపోతుంది. నీకేమనుకున్నావు? అందుకే కదరా నీ మీద స్పెషల్ గా కేర్ తీసుకుంటున్నాను. అమ్మగారు ఊరేంటో చెప్పరా? పైగా నీ ముక్కు నా ముక్కు బాగా మ్యాచ్ అయింది రోయ్. నీ ఉద్దేశం నాకు అర్థమైంది. మా ఊరికి పేరే లేదు. ఒరే శోభ పెట్టకరా. మా ఊరు మ్యాప్ లోనే లేదే. తగ్గి చావు. ఇప్పుడు చూడండి, జుట్టు చెరగకూడదు అంటాడు, మేకప్ పోకూడదు అంటాడు, 3 సెకండ్లో ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేయమంటాడండి. అంటే ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి. ఈ కుర్రోడు మొక్కలు ఉన్న గ్రేస్ ఏమాత్రం ఈ పెళ్లి కూడా మొక్కలు ఉందండి. ఇల్లు కూడా చూడండి, ఇల్లు కుర్ర చూడండి. ఏది కెమెరాకి లెన్స్ లాగా అండి, ఫోటోషాప్ గ్రాఫిక్స్ లాగా నేను ఆడతాడు కుర్రోడా. కుర్రోడు అంటే ఈ కుర్రోడండి. మస్తు చెప్పినవరా నల్లుడా, నచ్చినో పో. బ్యూటిఫుల్ రా. ఏయ్ ఒక 50 రూపీస్ కొట్టు, మంచి మ్యాటర్ చెప్తా నీకు. ఎవటా నువ్వు? అవతల పో. నువ్వేనా గోవాన్ భవాన్వి? నీ కూతురుని ఎవరికిచ్చి పెళ్లి చేయాలి, ఎవరికిచ్చి పెళ్లి చేయొద్దు తెలియదా బాయ్ నీకు? ఈడేం చూస్తున్నావు? ఆడ చూడు, అది పెళ్లి కొడుకు లుక్కు. ఆ పక్కన చూడు, అది పెళ్లి పెద్ద లుక్. అగో మాటలన్నీ వచ్చింది చూడు, పెళ్లి పెద్ద. అరే గోవా 50 రూపీస్ కొట్టరా. కళ్యాణానికి వెళ్ళేటప్పుడు కత్తి పట్టం ఎందుకు లేని ఊరుకున్నా, లేకపోతే వేసినావులే. వేసాను రా. ఏంటి ఇప్పుడు? పిల్లి గుడ్డిదైతే ఎలకొచ్చి సెల్ఫీ దిగిందంట. అలాగుందరా మీ ఇద్దరు వ్యాపారం. చూడా రా, తయారై వచ్చావా? నువ్వు తయారవటం కాదే, అది కాపురం ఎలా చేయాలో అది నేర్పించు. దానివల్లే నేను ఇలా తయారయ్యా. కన్యాదానం చేసేంతవరకే అన్నయ్య కన్నవాళ్ళ పని. తర్వాత భార్యని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత మాత్రం మొగ్గుడిది. భర్త భార్యకి భరోసాలాగా ఉండాలి కానీ భార్యని బానిసలాగా చూడకూడదు అన్నయ్య. అయినా నీకు ఇవన్నీ నేను చెప్పాలా ఏంటి? అవన్నీ వదిలే తమ్ముడు, అసలు చిరాగ్గా ఉంది. అబ్బా కూల్ అన్నయ్య, కథ ఎమోషన్ సైడ్ వెళ్తుంది, మనం చిన్న వేరియేషన్ తీసుకొద్దాం. సరే అయితే నువ్వు పాట వేసుకో. దరిద్రుడా, నువ్వు బీట్ వేసుకో. ఆట ఆడించి అందరినీ హ్యాపీస్ చేసావు. ఈ హ్యాపీస్ ను డబుల్ చేయడానికి ఇంకేం చేస్తావు? చెయ్యి. నవ్విచ్చేద్దాం. ఓకే బాయ్స్. మిస్టర్ గోరాజు, మన కాన్సెప్ట్ పేరేంటంటే రబ్నే తోడు దియా జోడి, రబ్నే తోడు దియా జోడి. అంటే అన్నకి హిందీ రాదు కదా, అయితే ఇంగ్లీష్ లో చెప్దాం. ఇంగ్లీష్ మాత్రం వచ్చేటి. ఓ సారీ మిస్టర్ గోరాజు, నీకు ఇంగ్లీష్ కూడా రాదు కదా, అయితే తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తా. నేను చెప్తా, నువ్వు వినాలి, నువ్వు వినాలి, నేను చెప్తా, నువ్వు వినాలి, వినాలి. చెప్తా 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 అంటే చెప్పే. మిస్టర్ గోరాజు, కాన్సెప్ట్ ఏంటంటే ఒక 50 years పోరంబోకు ఎదవ, పచ్చిగా చెప్పాలంటే వాడికి లోఫర్ ఈ ప్రపంచంలో ఎవడో ఉన్నాడు. అలాంటి వాడికి పాలుగారే పాల బుక్కల 18 ఏళ్ల పసిపాపనిచ్చి పెళ్లి చేశారు. వచ్చిన బారిని చచ్చినోడు నానా కష్టాలు పెట్టి నరకం చూపిస్తున్నాడు. నేను చూస్తూ ఊరుకోను, నేను రివాల్ట్ అవుతా, నిన్ను రివాల్ట్ చేస్తా. ఏమే టిఫిన్ పట్రా. తీసుకొస్తాను మామయ్య. ఏమే పెళ్ళి ఇన్ని రోజులు అవుతుంది ఇంకా మావయ్య ఏంటే? ఏమండి అనలేవో, ఏమండి అనలేవో. చిన్నప్పటి నుంచి మామయ్యనే కదా పిలుస్తాను మామయ్య. అంటే ఏంటి, నేను ముసలాడినని ప్రపంచానికి మొత్తం ప్రకటించేద్దాం అనుకుంటున్నావా? ఏమండి అను, ఏమండి అనవే, ఏమండి అనవే. రాయ్ నువ్వు చెప్పరా, చెప్పదానికి. అలాగే పడికి వెళ్తానా? అలాగే తమ్ముడు. అదే ఏంటి? ఆడపిల్లని చెయ్యడం తప్పు, ఆడపిల్లని కొట్టడం ఇంకా తప్పు. ఇది నా పెళ్ళం, దాన్ని కట్టుకున్నాను. ఇప్పుడు కొట్టుకుంటాను, తిట్టుకుంటాను, అవసరమైతే కిరోసిన్ పోసి చంపేస్తాను. మధ్యలో నీకేంట్రా? అదే సాలే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ వయసులో సగం ఉన్న ఆడపిల్లని పెళ్లి చేసుకుని గొంతు కోయడం తప్పు. నీ చేతులతో పెంచి అదే చేతులతో కొట్టడం ఇంకా పెద్ద తప్పు. నా కళ్ళ ముందు తప్పు జరుగుతుంటే చూస్తూ ఊరుకోను, ప్రశ్నించను, పరిష్కారం చూపిస్తా. సూపర్. అబ్బా ఎలాగో? ఇలాగా ఆడు కొడితే నీకు ఏడుపు వచ్చింది, నువ్వు కొడితే ఆడికి నెప్పాడు తెలియాలి. నువ్వు కొడుతూ ఉండు, నేను చూస్తూ ఉంటా. తాళి తెగిన పర్వాలేదు, తోడ తీర్పాలంతే. ఈ సెంటిమెంట్ నీ ఫ్లో ఆపిస్తుందంటే వాడిని చంపేసిన పర్లేదు, చంపేసిన పర్లేదు. అదే కొట్టమ్మా, చంపేద్దామండి. అదే ఒరే ముసలక్క, ఇలాంటి తొక్కలో వ్యాపారాలు చేస్తే లెక్క ఇలాగే ఉంటది. నీ ఫేస్ గా పిల్ల అవసరం ఏంట్రా? ఎర్రి పాప, ఎమోషన్ లో నిన్ను నువ్వే తిట్టుకుంటున్నావు.
ఆడు చేస్తుంది స్కిట్ కాదు నీ టీచరు. వాడు కాదు, నిజం. నువ్వు నిజం బాస్, నిజం నిజం నిజం. ఇట్స్ ఓకే, కూల్. సారీ బ్రో, కొంచెం ఎమోషన్ అయ్యాను. స్టార్ట్ చేద్దాం. అదే అర్థమైంది, కూర్చో. కూర్చో. బ్రదర్, కరెక్ట్ గా లంచ్ టైం కి లాక్కొచ్చేసారు మీ వాళ్ళు. పర్వాలేదు బ్రదర్, ఈ పాట అంతా హీరోయిన్ మీదే కదా, ఫ్లోలో కొట్టేయండి. వయసు ఏంటి డల్ గా ఉంది? తన కోసం ఇదంతా చేసింది. ఇదిగో అన్నయ్య, ఏమన్నా అంటే ఫీల్ అవ్వకూడదు మరి. చెప్పు. హీరో ఏమో 60s, హీరోయిన్ ఏమో 20s. ఏ అమ్మాయి అయినా ఫీల్ అవుతుంది. కరెక్టే తమ్ముడు, నేను కూడా ఇందాక నుంచి డిస్టర్బ్ అయి ఉన్నాను. పోనీ ప్రోగ్రామ్ మార్పించేద్దామా? ఆ పంచి కాసేపట్లో ఆ అమ్మాయితో ల్యాండింగ్, ఆ గోవా గాడికి బ్యాండు, కార్తిక్ గాడికి ఎండు. మన 50 రూపీస్ ఫ్రెండ్ మీ నాయనమ్మ ఉంది. ఉంది. వదిలే. ఏమైంది? నన్ను చూస్తున్నావేంటి? అటు చూడరా, ఓవర్ నైట్ నీకు తమ్ముడయ్యాడు, హోల్సేల్ గా అందరికీ మూగుడే కూర్చున్నాడు. రైట్, ఎందుకు ఇలా చేశావు? ఆగు, నా అల్లుడు మీద చేస్తే ఒప్పుకునేది లేదు. వాడు అల్లుడైతే నేనెవరిని? నాకు తమ్ముడివి, దానికి మేనమావి. ఇంత సడన్ గా వయసులో వరుసలు ఎందుకు గుర్తుకొచ్చాయో? ఎందుకంటే కన్న ప్రేమ ఇంకా చావలేదు కాబట్టి. ఈ రోజు జరిగింది చూశాక నాకు విషయం అర్థమైంది. అది ప్రాణభయంతో ఉన్నప్పుడు నువ్వు లాంచీలో నిలబడి ఆలోచించావు, కానీ ఆ కుర్రాడు ప్రాణాలకు తెగించి దాన్ని బతికించుకున్నాడు. అంతకంటే గొప్పగా భర్త అనే పదానికి ఎవడైనా అర్థం చెప్పగలరా? కానీ నేను ఒకటి చెప్పగలను, మీ అక్కనిచ్చి పెళ్లి చేసినందుకు కృతజ్ఞతగా నా కూతురు జీవితాన్ని నీకు పనంగా పెట్టలేను. నువ్వు చాలా మంచోడు అన్నయ్య. ఎవరన్నా అభిమానిస్తే నెత్తిని పెట్టుకుంటావు. అలాంటి జీవితాంతం నీ పక్కన ఉండాల్సిన భార్యకి నువ్వు నచ్చావు లేదో తెలుసుకోలేకపోయావు. ఇవన్నీ నీకు తెలియజేయడానికే నేను ఇన్ని డ్రామాలు ఆడాను. ఒకవేళ నేను హర్ట్ చేసుంటే నన్ను క్షమించు. పర్వాలేదు తమ్ముడు, ఈ చేతులతో దీన్ని పెంచాను. ఇదే చేతులతో దీన్ని మెడలో తాలిబొట్టు కడితే ఎంత ఎటకారంగా ఉంటుందో ఆలోచించలేకపోయాను. థ్యాంక్స్ తమ్ముడు, మళ్ళీ మా కుటుంబం బరువు నిలబెట్టావు. వయసు నీదే, నేను పెళ్లి కొడుకుని కాదు, పెళ్లి పెద్దను మాత్రమే. బాగుంది రోయ్, చాలా బాగుంది. మీ ఫ్యామిలీస్ మొత్తం ఏకమైన నన్ను పిలిపించి ఎర్రోడ్ చేశారు కదరా. ఒరే గోవాగా, నాకు ఈ క్లైమాక్స్ నచ్చలేదురా. దీన్ని పెళ్లి చేసుకోవాల్సింది నీలాంటి కమెడియన్స్ కాదు, నాలాంటి ఈ రోజే కరెక్ట్. నువ్వు రావే. ఎక్కడికి? చెబుతారు. నువ్వు రావే. అదే రాయే, నన్ను పెళ్లి చేసుకుంటే నీ రాతే మారిపోద్ది. పరిగెత్తు, తొందరగా పరిగెత్తు. ఏంటి వదిలేది? ఈ గుళ్ళైనా మరి పెళ్ళి అందరి మీద వచ్చేసాం. దిగండి దిగండి, ఈరోజు బ్రోకి ఎలా పెళ్ళి అయిపోయి అంతే. టైం అయిపోతారంటే ఓరు బాబోయ్, బూడుపులు కేసులు. పేరెంటాలు ఎక్కడ ఉన్నారా? ఉన్నారండి. వచ్చినోడిని ఇవ్వండి, వదలొద్దు. దొరికినోడి దొరికినట్టు వేసేయండి అంతే. ఏంట్రా వేసేది? ముందు ఈ కోవా గంటేసేయండి రా. ఒరే కోవరాజు, నువ్వు జీవితంలో నా మీద గెలవలేవు. నా తమ్ముడు ఒకటి చాలరా నేను వేసేయడానికి. తమ్ముడు వెళ్ళి వయసు తీసుకురా. నన్ను కాదురా, ముందు రౌడీలు కొట్టాలి. తమ్ముడు చూసుకుంటా. ఆ సార్లే తల్లి కూతురు ప్రేమ. నువ్వు రావే. మీరేంట్రా? మేమెవరా? లాభం లేదు, స్కిట్ చేసి చూపించాల్సిందే. జబర్దస్త్, నువ్వు తగులుకరా. పట్టేసా. మీరు బూత్ లీడర్ కదండి, ఆగండి. స్కిట్ చూడండి. నేను బూత్ లీడర్ ఏంట్రా? అబ్బా, నీకు పలకడం చేత కావట్లేదురా. యూత్ లీడర్ అనాలా? అదే మీరు యూత్ లీడర్ కదండి, ముందు స్కిట్ చూడండి. ఇప్పుడు స్కిట్ ఏంట్రా? కథ క్లైమాక్స్ వస్తే మీరు చూడండి. రేను కంటెంట్ చెప్పరా. అదే రా ఇంగ్లీష్ స్కిట్. ఆడవాళ్ళు మగవాళ్ళు మూతులు కోరుకుంటారు కదా, అదైతే బాగుంటది. స్కిట్ స్కిట్ అన్నారు కదా, ఇప్పుడు ఏంట్రా స్కిట్? ఇంతవరకు వేసిందేంటి? అమ్మాయి వెళ్ళిపోయిందా? అదే స్కిట్. అమ్మాయి వెళ్ళిపోయిందా? అబ్బా పంతులు, ఇటు పక్క పెళ్లి కూతురు కానీ చూసావా? నా మొహం నీ పిండాకుడు కోపంతో కళ్యాణం చేసుకుంటే కోలుకోలేవురా కోవా. ఒరేనా అమ్మా, పంతులు ఎంత మాట అన్నాడు నన్ను. కోవా ఫుల్ ఫ్రస్ట్రేషన్ ఉన్నావా? అవునరా.
ఓ 50 ఉందా? గోల్డ్ ఎంత ఉంది? అంత అవసరం పడదు, ఒక్క 50 ఉంటే చాలు. అరే నా ఫ్రస్ట్రేషన్ మొత్తం తీర్చేస్తా. నీ అబ్బా ప్రత్యక్ష బాగుంది నాకు నీకు కాదు జరగా. సార్ ఓ ఫోటో సార్. ఓ 50. ఓ ఫోటో సార్. ఓ 50. ఓ ఫోటో సార్. ఓ 50. సార్ మన గోవా గారు తీసిన గోప వెళ్ళిపోయింది తెలుసా? అప్పుడే కాదు ఇప్పుడు కూడా పగులుద్ది. అరే నా 50 రా భయ్. అయ్యారు మీకు ఈ పూట ఆహారం దొరికేసిందండి. ఒరే కోవరాజు, నువ్వు ఆగ్రోయ్. ఓరే నీ అబ్బా ముసలాడా, ఏంట్రా నీ గోలా? ఏంట్రా నీ గోలా అని? అమ్మగారిది ఆకెళ్ళపాలెం 6వ వార్డు 3వ ఇల్లే కదరా? అవును. గుర్తొచ్చేసింది రోయ్. అమ్మ ముసలాడు చంపేశాడే. ఒరే కోవరాజు, ఏంటి కోవరాజు కూడా మనోడేరా, మన పోటావే. ఈ ముసలో నీ గుళ్ళోనే పాతి పెట్టేసే దరిద్రం వదిలిపోద్ది. ఈ నేను చెయ్యమాకండ్రా. ఒరే ఆపండ్రా ఆపండి. ఇది టైటానిక్. ఈ అబ్బా. అంతర్వేది టు అమలాపురం. ఒరే ఇందులో విలన్స్ ఎవరు లేరు, హ్యాపీ ఎండింగ్. ముందు ఆ కర్రలన్నీ పాడేయమని చెప్పండి రా. ఇదిగో డైరెక్టర్, అందరినీ దగ్గరికి రమ్మని చెప్పోయా. ఏమండి ఆ పూలదండలు తమ్ముడికి ఇవ్వండి. తమ్ముడు, దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా కలుపుతాడో తెలియదు, మిమ్మల్ని ఇలా కలిపాడు. ఇదిగో రా. ఓపెనింగ్ నుంచి నన్ను ఫాలో అవుతుంది తమ్ముడు. కాకపోతే క్లైమాక్స్ లో ప్రపోజ్ చేసింది. మనల్ని ఇష్టపడే వాళ్ళని చేసుకుంటే అందరితో పాటు మనల్ని జనం ఇష్టపడతారని తెలిసింది. నువ్వు ముందు దండలు అక్కడి. ప్రియవస్తు శుభమస్తు, దండలు మార్చుకోండి ఆయన. ఆశీర్వాదం తీసుకోండి. నాలంటూ ఒక్కరినైనా గిఫ్ట్ గా కనివ్వండి రా పిల్లలు. ఎరా భావితరాలను కూడా బతకనివ్వా? హలో హలో అన్య, అరగంటలో దొరికేస్తుంది. దొరికేటవేంట్రా, ఏకంగా మారిపోతాను. ఇంకో విషయం రే, ఆ కోవగాడు కూడా కూలైపోయి నాకు తమ్ముడు అయిపోయాడు. సూపర్ అన్య, ఇదే ఫ్లో లో 31సారి కూడా నువ్వే యూత్ ప్రెసిడెంట్ అయిపోతావులే. ఇంకా మనం యూత్ లీడర్ అంటే అది పెద్ద బూత్ అవుద్దురా. ఫోన్ పెట్టేసి త్వరగా భోజనానికి వచ్చాయి. గోవరాజు గారు మీ కొత్త కళ్యాణం సందర్భంగా కొబ్బు నూనెతో కబాబ్ చేశానండి. వద్దు అబ్బేండే. అరే గోవరాజు, నీ పెళ్ళైంది కదరా, ఇప్పుడైనా 50 రా భయ్. ఇదిగో డైరెక్టర్, ఈ నస భరించలేకపోతున్నాం, త్వరగా కట్ చెప్పోయా. ఒరే డాడీ, నిజం చెప్పరా, నాకు ఎంతమంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు, ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు? అవుతాడేంటి? ఎక్కల బుక్ లో లెక్కలైనా చెప్పగలను గాని మన ఫ్యామిలీ లెక్కలు చెప్పలేను రా కోవా. ఒరే చూడు, సరే